న్యూస్ కు స్వాగతం. 24 గంటలు కాదు, ఒక సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి. నిరంతర వార్తా ప్రసారాలు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కోనాయపల్లి గ్రామంకి చెందిన పంది యాదగిరి ఎస్.ఓ. బాబు బాభయ్య 24 సంలు అనే అతడు హైదరాబాద్ నందు ప్రైవేట్ జాబ్ చేస్తాడు. సుమారు 6 నెలల క్రిందట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సూపర్వైజర్స్ యొక్క ఫోన్ నంబర్స్ గూగుల్ సెర్చ్ నందు తీసుకుని వారికి ఫోన్ చేసి వారి సమస్యలను పరిష్కరిస్తానని వారికి మాయమాటలు చెప్పి వారి వద్ద డబ్బులు తీసుకుంటాడు. డబ్బులు ఇవ్వని వారిని బూతులు తిట్టి సెక్సువల్ గా వేధిస్తాడు. అందులో భాగంగా కోదాడ ఐసిడిఎస్ సూపర్వైజర్ అయిన కోట సూర్యకళ గారి సెల్ నంబర్ ను గూగుల్లో తీసుకుని తన యొక్క 7729036492 నుండి ఫోన్ చేసి తాను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ పర్సనల్ అసిస్టెంట్ నరేష్ రెడ్డిని అని చెప్పి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తదుపరి ఆమెను లైంగిక వేధింపులకు గురి చేసినాడు. అదే విధంగా హుజూర్ నగర్, మేళ్ల చెరువు, నూతనకల్, నేరేడు చెర్ల, పరిగి పోలీసు స్టేషన్ల పరిధిలోని అంగన్వాడీ సూపర్వైజర్లు, ఐసిడిఎస్ సూపర్వైజర్లను కూడా వేధించినాడు. ఇదే విషయమై పైన తెలిపిన పోలీసు స్టేషన్ల నందు కేసులు నమోదు అయినాయి. ఈ రోజు తేదీ జనవరి 8, 2025 ఉదయం నిందితుడు బస్లో విజయవాడ వెళుతున్నాడు అని సమాచారం రాగా కోదాడ టౌన్ సిఐటి రాము ఆధ్వర్యంలో కోదాడ టౌన్ ఎస్ఐ రంజిత్ రెడ్డి సిబ్బందితో వెళ్లి పంది యాదగిరిని అదుపులోకి తీసుకుని విచారించగా తాను చేసిన నేరాలు అంగీకరించినాడు. నిందితుడి వద్ద ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకోనేనది. నిందితుడిపై మొత్తం 7 క్రిమినల్ కేసులు నమోదు అయినాయి. నిందితుడిని జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించబడును అని కోదాడ డిఎస్పీ ఎం. శ్రీధర్ రెడ్డి గారు మీడియా సమావేశంలో వెల్లడించినారు. ఇట్టి కార్యక్రమంలో కోదాడ టౌన్ సిఐ టి రాము, కోదాడ టౌన్ ఎస్ఐ రంజిత్ రెడ్డి ఇంకా ఐడి పార్టీ స్టాఫ్ అయిన బాల్తు శ్రీనివాస్, రామారావు, సతీష్ నాయుడు, ఎల్లారెడ్డి పాల్గొన్నారు. మీకు తెలుసు గత 2 నెలల కింద మీ ఛానల్సే చాలా మటుకు సెన్సేషనలిజం న్యూస్ చేశారు. ఒక ఇతర వ్యక్తి మంత్రి మన హుజూర్ నగర్ గౌరవ శాసనసభ్యులు, తర్వాత మన రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పిఏను అంటూ కొంతమంది ఐసిడిఎస్ సూపర్వైజర్లకి, అదేవిధంగా ఇతర ప్రభుత్వ శాఖల మహిళా ఉద్యోగులకి ఫోన్ చేసి వాళ్ళని మభ్యపెడుతూ లేదంటే బెదిరిస్తూ మాట్లాడినాడు. అది మంత్రి గారి పిఏ పేరు తీసుకోవడం వల్ల మీరు దాన్ని చాలా సెన్సేషనలిజం చేశారు. సో యాక్చువల్గా ఈ కేసును కూడా మేము కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్లో నవంబర్ 1వ తారీఖు రిజిస్టర్ చేయడం జరిగింది. స్థానిక ఫిర్యాదురాలు ఒక బాధితురాలి ఫిర్యాదు మేరకు. సో ఆ కేసు దర్యాప్తు టౌన్ సిఐ ఆధ్వర్యంలో ఎస్ఐ రంజిత్ రెడ్డి, టౌన్ సిఐ రాము ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేపట్టడం జరిగింది. దీనికి ఇది టెక్నికల్తో ముడిపడిన అంశం కాబట్టి ప్రత్యేకంగా నా ఆఫీస్లోనే నేను ఒక రామారావు అని మంచి నైపుణ్యత కలిగిన కానిస్టేబుల్ ఆఫీసర్ అపాయింట్ చేయడం జరిగింది. సో ఆయన ఐఓలకి సహకారం అందిస్తూ రోజువారీగా దీన్ని ఒక 40-45 రోజులు అకుంఠిత దీక్షతో వదలకుండా దీన్ని చేయడం వల్ల కొన్ని ఆధారాలు రాబట్టి ఈ నిందితుడిని ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతను మన దగ్గరనే కాదు, ఇక్కడ కోదాడ హుజూర్ నగర్ ప్రాంతాలే కాకుండా రంగారెడ్డి జిల్లా పరిగి ఎమ్మెల్యే పిఏనంటూ అక్కడ కూడా ఒక మహిళను వేధించడం జరిగింది. అదేవిధంగా నూతనకల్ మండలంలో కూడా కొంతమందికి కాల్స్ చేసి మంత్రి గారి పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడడం, వాళ్ళతో అసభ్యంగా మెసేజ్ పెట్టడం, అసభ్యంగా మాట్లాడడం జరిగింది. సో ఈ క్రమంలో ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకొని నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని తండ్రి పేరు బాబు అలియాస్ బాబయ్య అంటారు, 24 years. ఈయన మెదక్ జిల్లా
తుప్రాన్ మండలం కోనాయిపల్లి విలేజ్ చెందినవాడు. సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తారు. ఈ సిమ్ కార్డులని వేరే వాళ్ళ పేరు మీద నుంచి తీసుకొని లేకపోతే ఎక్కడైనా యూజ్ చేసి పడేసిన సిమ్ కార్డ్స్ అట్లాంటివి కలెక్ట్ చేసుకొని ఆ సిమ్ కార్డులను యూజ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ లేకపోతే మభ్యపెడుతూ వాళ్ళని అసభ్యంగా మాట్లాడడం కాదు, వాళ్ళ దగ్గర డబ్బులు కూడా వసూలు చేసేందుకు పన్నాగం వేశారు. సో ఆ క్రమంలో ఇతన్ని మేము ఈ 6 కేసులలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా కోదాడ డివిజన్ పరిధిలో చూస్తే నేరేడు చెరువులో 2 కేసులు, హుజూర్ నగర్లో 1 కేసు, మల్లె చెరువులో 1 కేసు, అదేవిధంగా కోదాడ టౌన్లో ఫస్ట్ కేసు ఇక్కడ చేయడం జరిగింది. పరిగిలో కూడా 1 కేసు. మేము ఈ సందర్భంగా మీడియా ద్వారా ఇంకా ఇలాంటి కాల్స్ గత 4-5 నెలల నుంచి ఎక్కడైనా బాధితులు బయటికి చెప్పుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళు ముందుకు వచ్చి చెప్పుకుంటే వాటి మీద కూడా ఎప్పుడైనా కేసులు తప్పకుండా నమోదు చేస్తాం. దయచేసి బాధితులు ఇంకెవరైనా ఉంటే కూడా ధైర్యంగా ముందుకు వచ్చి షీ టీమ్స్ ద్వారా కానీ లేకపోతే ఉమెన్ సేఫ్టీ వింగ్ ద్వారా కానీ లేదంటే నేరుగా మాకు కానీ సంప్రదిస్తే తప్పకుండా ఇంకా కేసులు నమోదు చేస్తాం. ఇతని పైన కూడా పీడీ యాక్ట్ ఈ ప్రపోజల్స్కి మేము సలహా తీసుకొని తదుపరి చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది.